జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల ప్రజలకు నష్టమా లాభమా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఏంటి? ప్రజల వద్దకు పాలన నిజంగానే తీసుకొచ్చారా? ఎస్, తీసుకొచ్చారు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే నేనైతే నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. నాకు అసలు నేను తెలుగువాడిని కాదు. ఎస్, నేను ఒక మరాఠీ పర్సన్. నేను రెడ్డి కాదు. నాకు రజనీకాంత్ గారు, హీరో రజనీకాంత్ గారి వైఫ్ దూరపు చుట్టం. ఈ లెక్కన నాకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఎవరు, బంధువులు కానీ స్నేహితులు కానీ లేరు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మొనగాడు, ముఖ్యమంత్రిగా హీరో అని నేను చెప్పగలుచుకున్నా. దాని గురించే ఈ వీడియో. ఏం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్నాను, నాకు జగన్ పార్టీకి నాకు సంబంధం లేదు. ఈరోజు ప్రతి 50 ఇళ్ళకి ఒక వ్యాను ఇంటి దగ్గరకు వచ్చి సరుకులు ఇస్తుంది. బియ్యం, కందిపప్పు, నూనెలు ఇస్తుంది. అవునా కాదా? గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి. ప్రతి 50 ఇళ్ళకి ఒక వెహికల్ ఉంది. పోనీ ఒక విలేజ్కి ఒక వ్యాను, ఒక వాలంటీర్ అనుకుందాం. వీళ్ళందరికీ ఉద్యోగం కల్పించినట్టే కదా. వ్యాన్ చూసుకుంటే వ్యాన్లో మెయింటెనెన్స్, వ్యాన్ డ్రైవరు, వీళ్ళందరికీ ఉపాధి కల్పించినట్టే కదా. కొన్ని వేల మంది డ్రైవర్లు, కొన్ని వేల వాహనాలు ఇంటింటికి వచ్చి బియ్యం పోసి వెళ్తున్నారు. ఇదేంటి మరి? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా చూసారా? లేదు. మీ గుంటల మీద చేసి చెప్పండి. లేదు కదా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు లేదా ఎవరైనా పుట్టారు, బర్త్ సర్టిఫికేట్ కావాలి, పరిగెత్తు మున్సిపల్ ఆఫీస్. ఇంట్లో ఎవరైనా చనిపోయారు, పరిగెత్తు డెత్ సర్టిఫికేట్, ఎంఆర్ఓ ఆఫీస్, మున్సిపాలిటీ ఆఫీస్. పరిగెత్తి చెప్పులు అరిగిపోయేలాగా తిరిగి పనులు జరగవు. లంచం తీసుకొని పనులు చేసినా కూడా అదో పెద్ద గగనం. ఇలా చూసుకుంటే ఒకప్పుడు ఇది. మరి ఇప్పుడు నాకు మా నాన్నగారు చనిపోయినప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చి, అన్న ఏం జరిగింది, ఆంటీకి పెన్షన్ వస్తుందన్న, నేను మాట్లాడతానన్న అని ఫోన్లో నన్ను పలకరించి నాతో మాట్లాడి, మా అమ్మగారికి రోజు పెన్షన్ వస్తుంది మా నాన్నగారు చనిపోయాక. వాలంటీర్ ఇంటికి వచ్చి పలకరించి మాట్లాడి ఏం కావాలో చూసుకుంటుంటే పవన్ కళ్యాణ్ అనే శుద్ధ వెధవ ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఆడవాళ్ళు 32,000 మంది మిస్ అయిపోయారంట. మిస్ అయిపోయినట్లు మరి ఎక్కడ కంప్లైంట్ లేదే. ఇది ఎవరు చేశారు? ఈ వ్యవస్థని ధృవీకరించి సృష్టించి ఈ వాలంటీర్లకి 5,000 జీతం ఇచ్చి, గౌరవ వేతనంగా ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అమ్మఒడి పథకం కింద ప్రతి ఇంటికి 13,000 14,000 డబ్బులు తీసుకోవట్లేదా? ఇది మంచి పని కాదు. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంటింటికి వాలంటీర్ వచ్చి సర్టిఫికేట్ ఇస్తుంటే ఇది మంచి పని కాదు. రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి కాళ్ళు చేతులు నొప్పులతో ముసలోళ్ళు, మొత్తకోళ్ళు, చిన్నపిల్ల దగ్గర దాకా లైన్లో నిలబడి రేషన్ తెచ్చుకునేవాళ్ళు. అవునా కాదా? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. మరి ఈరోజు ఇంటింటికి వ్యాన్ వచ్చి పిలిచి, డోర్ కొట్టి పిలిచి బియ్యం వేస్తున్నాడు. ఇది మంచి పని కాదా? ఇందులో చెడ్డ పని ఎక్కడుంది? జగన్ చేసిన మోసం ఎక్కడుంది? ఎస్, జగన్ సంపాదించుకుంటాడు, వాళ్ళ బాబాయిని చంపుకుంటాడు, వాళ్ళ అమ్మని చంపుకుంటాడు, చెల్లిని కూడా మర్డర్ చేస్తాడు. జనం దగ్గర నుంచి ₹1 తీసుకున్నట్టు ఏమైనా సాక్ష్యం ఉందా? జనంని మోసం చేసినట్టు, జనం భూమి లాక్కున్నట్టు ఎక్కడైనా సాక్ష్యం ఉందా? ఎస్, ప్యాలెస్ కట్టించాడు. రుషికొండ బీచ్లో రుషికొండ ప్యాలెస్ కట్టించాడు. సొంతంది కాదు, గవర్నమెంట్ బిల్డింగ్. అది గుర్తుపెట్టుకోవాలి. అది గవర్నమెంట్ బిల్డింగ్. వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాత్రూంలో ఉచ్చపోయొచ్చు, తప్పే లేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చు, అదే మంచం మీద పడుకోవచ్చు, తప్పే లేదు. ఎందుకు పిసుకుంటున్నారు అంటే జగన్ అంటే ఉచ్చ ఫైనల్గా అది. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదని పిసుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా వస్తే వీళ్ళకు కాలిపోతుంది. అందుకని ఊరికే ఆడిపోసుకోవడం ఇదంతా.